హాయ్ అండి, వెల్కమ్ టు ఆప్తి ఫ్యాషన్స్. ఇవాళ కొత్త కుచ్చుల మోడల్ చూపిస్తానండి. శారీ కలర్ వచ్చేసి క్రీమ్ గోల్డ్ అండ్ పింక్ కలర్ శారీ అనమాట. దీని థ్రెడ్స్ వచ్చేసి ఈ రెండు కలర్స్ యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ మనం ట్యాజెస్ ప్రిపేర్ చేసుకోవాలి అటాచ్ చేసుకుంటాకి. దీనికి వచ్చేసి 2 స్టాండ్స్ తీసుకున్నాను థ్రెడ్. దీనికి ఇలాగా బీడ్స్ ఎక్కించాలన్నమాట. ఈ బీడ్స్ అనేది ఎలా ఎక్కించాలో కూడా మీకు చూపిస్తాను. 2 థ్రెడ్స్ తీసుకున్నాను నేను. ఈ 2 స్టాండ్స్కి ఇలా నీడిల్ ఒకటి తీసుకోవాలి అటాచ్ చేసి, దీంట్లోంచి ఇలా తీసుకోవాలి. అంటే ఇలా రావాలన్నమాట. ఓకేనా? మనకి సూది అనేది ఇట్లా ఉంటుంది. దీనికి మనము బీడ్స్ ఎక్కించుకోవాలి. ఆ బీడ్స్ వచ్చేసి 0 నెంబర్ బీడ్స్ అనమాట. 0 సైజ్ బీడ్స్, షుగర్ బీడ్స్ అంటారు చూసారా, అవి ఇంత చిన్నగా ఉంటాయి. వీటిని ఎక్కిస్తున్నాను నేను. ఆల్రెడీ కొన్ని ఎక్కించాను, మీకు చూపిస్తాను. మళ్ళీ కొన్ని ఎక్కిస్తాను. చూసారా, ఇట్లాగా దీంట్లోంచి ఇలా థ్రెడ్కి వెళ్తాయి. చూసారా, అదనమాట. ఇట్లాగా మనము ఒక ట్యాజ్లు ప్రిపేర్ చేసుకుంటే 100 బీడ్స్ ఎక్కించుకోవాలి. ఇలా ఆల్రెడీ నేను 100 బీడ్స్ ఎక్కించాను. తర్వాత ఈ బీడ్స్ అనేది ఇట్లా వేళ్ళకి చుట్టుకోవాలన్నమాట. ట్యాజ్లు ప్రిపేర్ చేసుకుంటే అవి ఎలాగ చూపిస్తాను మీకు ఒకసారి. ఇలా ఉంది కదా, 3 ఫింగర్స్ తీసుకుని ఈ 2 స్ట్రాండ్స్ పట్టుకుని ఇట్లా ఒకసారి, ఇప్పుడు ఒక్కొక్క చుట్టుకి 2 బీడ్స్ తీసుకోవాలంటే 1, మళ్ళీ కింద 2, 3, 4, 5, 2 బీడ్స్ తీసుకున్న ట్రిప్ని ఇలాగా 50 టైమ్స్ తీసుకోవాలి. ఆల్రెడీ అంటే 100 టైమ్స్ తీసుకోవాలి. నేను 2 థ్రెడ్స్ తీసుకున్నాను కాబట్టి 50 టైమ్స్ చేసుకుంటున్నాను బంచ్లాగా రావడానికి. ఓకేనా? 11 ఇలాగా 50 టైమ్స్ చుట్టాలి. ఇలా 50 టైమ్స్ చుట్టుకున్న తర్వాత సేమ్ కలర్ థ్రెడ్ తీసుకుని ఇది ఇక్కడ కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసాను నీడిల్ అనేది, థ్రెడ్ అనేది. తర్వాత దీంట్లోంచి కాటన్ థ్రెడ్, ఇది సేమ్ కలర్ అనమాట, తీసుకుని దీంట్లోంచి నీడిల్ ఎక్కించి లాక్ చేసుకోవాలి. నాట్ వేస్తున్నాను చూడండి. మళ్ళీ ఇంకోటి ఇలా థ్రెడ్స్ పట్టుకోవాలి ఇట్లాగనమాట. ఓకేనా? ఇలా 3 or 4 టైమ్స్ వేసిన తర్వాత ఈ థ్రెడ్ అనేది దీనికి ఇలా ఫస్ట్ ఇలా చుట్టుకోవాలి. తర్వాత ఇలా మనం పూలు అల్లుతాం కదా, సేమ్ అలాగే ఇట్లా తర్వాత నీళ్ళు దీంట్లోంచి తీసేసుకుని కట్ చేయాలి. కట్ చేస్తే ఇలా వస్తుంది అనమాట. చూసారా, ట్యాజ్ అనేది ఎంత అందంగా ఉందో, చక్కగా బంచ్లాగా. తర్వాత దీని మీద పింక్ కలర్ 100 స్టాండ్స్ తీసుకోవాలి. 100 స్టాండ్స్ తీసుకుని ఇది కరెక్ట్గా ఇంత లెంత్, అంటే దీనికి ఇక్కడ వరకు వచ్చేట్టుగా అనమాట తీసుకుని నాట్ వేసుకోవాలి. అది ఎలాగ చూపిస్తాను చూడండి. కరెక్ట్గా ఇట్లా పెట్టుకుని దీనికి వచ్చేసి పింక్ కలర్ తీసుకుందాం. ఓకేనా? పింక్ కలర్ తీసుకుని ఇందడలా నాట్ వేసాము, సేమ్ అలాగే నాట్ వేద్దాం. చూడండి, మళ్ళీ ఇంకొక నాట్, ఒక 3 or 4 టైమ్స్ వేయాలి ఇట్లాగే. నాట్స్ టైట్గా వేసుకోవాలండి, అప్పుడు కరెక్ట్గా వస్తుంది మంచి అనేది. ఓకేనా? తర్వాత ఇది కట్ చేసేసుకోవాలి.
తర్వాత దీని మీద ఇలా పెట్టుకోవాలి, అంటే అప్పుడు ఇలా వస్తుంది అనమాట మనకి కలర్ కాంబినేషన్ అనేది. తర్వాత దీన్ని ఇంతలో మనం ఎలాగ అటాచ్ చేసామో సేమ్ అలాగే అటాచ్ చేసుకోవాలన్నమాట. అప్పుడు ఇలా వస్తుంది, చూసారా? ఒకసారి ఇలా కుట్టేద్దాము చక్కగా, ఇట్లాగప్పుడు మనకు టైట్గా ఉంటుంది, ఇంకా ఊడనే ఊడదు. తర్వాత ఇలా క్రీమ్ కలర్కి పింక్ వచ్చేట్టుగా ఇట్లా వేసాను, అట్లాగే పింక్ కలర్కి క్రీమ్ కలర్ వచ్చేట్టుగా. చూసారా? 2 టైప్స్లో చేసుకున్నా, అంటే 1 ఇంచ్ 1 ఇంచ్ గ్యాప్లో ఇట్లాగా ఇక్కడొకటి ఇక్కడొకటి, అలాగే ఇంకొకటి అట్లాగనమాట. ఇట్లాగా ఆల్టర్నేట్గా వచ్చేట్టుగా నేను వేసాను అనమాట. చేసుకున్న తర్వాత దీన్ని ఎలా అటాచ్ చేయాలో చూపిస్తాను. తర్వాత 1 ఇంచ్ 1 ఇంచ్ గ్యాప్ పెట్టుకున్నాం కదా, అక్కడ మనం దీన్ని ఫస్ట్ అటాచ్ చేసుకోవాలి, గట్టిగా ముడిపడేట్టు. అటాచ్ చేసుకుని తర్వాత దీని పక్కనే నీడిల్ పైకి తీసుకోవాలి. పైకి తీసుకుని కొంచెం పెద్ద బీడ్స్ తీసుకోవాలి ఇక్కడ మాత్రం, ఓకేనా? 0 సైజ్ మీద కొంచెం పెద్ద అనమాట. ఇవి 6 తీసుకోవాలి. 2 3 4 5 6 తీసుకొని ఇట్లాగా దించేసుకోవాలి. ఇట్లా వస్తుంది అనమాట చక్కగా. తర్వాత మళ్ళీ ఇక్కడ మళ్ళీ థ్రెడ్ పైకి తీసుకోవాలి. తర్వాత మళ్ళీ 6 తీసుకొని ఇటువైపు దించుకోవాలి, ఓకేనా? మళ్ళీ ఇక్కడ నుంచి థ్రెడ్ తీసుకోవాలి పైకి, చూసారా? ఇలా కరెక్ట్గా పడతాం. తర్వాత మళ్ళీ 6, ఇలాగ మళ్ళీ 6, కరెక్ట్గా వస్తాం అట్లా. తర్వాత ఇంకొక స్టెప్, మళ్ళీ 6 బీడ్స్ తీసుకోవాలి, ఇలా అటాచ్ చేసేసుకో, మళ్ళీ కుట్టించేసుకోవాలి. ఇలా కరెక్ట్గా చూసుకున్న తర్వాత ఈ మిడిల్లోంచి థ్రెడ్ ఇలా తీసుకుని 6 తీసుకున్నాం కదా, 3 బీడ్స్ ఇలా డివైడ్ చేసుకుంటూ ఇలా అప్పుడు కరెక్ట్గా ఉంటుంది అనమాట. నీడిల్ కింద తెచ్చేసుకోవాలి క్లాత్లోంచి. అదే చూసారా ఎంత కరెక్ట్గా ఉందో. తర్వాత మళ్ళీ ఈ చివర లాస్ట్ వన్స్ అన్నీ ఇట్లా కలిసేట్టుగా నీడిల్ ఇలా కింద దించుకుని ఇలా దించేసుకోవాలి, ఓకేనా? తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా లాస్ట్ వన్, ఇది కూడా ఇట్లా దీని కింద నుంచి నీడిల్ దించేసుకోవాలి. చూసారా ఎంత అందంగా ఉందో? ట్యాజ్లు అనేది కింద నాట్ వేసేసుకోవాలి. అట్లా వేస్తే ఏంటంటే పోస్ట్లు అనేది కదలదు, ట్యాజ్లు అనేది కదలకుండా ఉంటుంది అనమాట, స్టిఫ్గా ఉంటుంది. ఇదిగోండి పింక్ అండ్ క్రీమ్ వేసాం కదా, క్రీమ్ అండ్ పింక్ 1 ఇంచ్ గ్యాప్తో వచ్చేలాగా మనము సేమ్ ఇలాగే అటాచ్ చేసుకోవాలన్నమాట. ఇలా ఓవరాల్గా మొత్తం ట్యాల్స్ అని అటాచ్ చేసి మీకు చూపిస్తానండి ఓవరాల్ లుక్ శారీది, ఓకేనా ఫ్రెండ్స్? ఇదిగోండి శారీ ఓవరాల్ లుక్, డిజైన్ లుక్. ఇదిగోండి పింక్ అండ్ క్రీమ్ వేసాను ఆల్టర్నేట్గా అనమాట, చూసారా? ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే ఇంకొంతమంది వెళ్తుంది మన ఛానల్ అనేది. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.